ఒక హోటల్లో ఒక ఆవిడ గ్రైండర్లో పప్పు రుబ్బుతూ ఉంది. కొంచెం పప్పు నలగగానే ఇంకాస్త, అది కూడా కొంచెం నలగగానే ఇంకాస్త, ఇలా కొంచెం కొంచెం పప్పు యాడ్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఆ పప్పు కంప్లీట్గా నలిగేదెప్పుడు? మీరు సరిగ్గా గమనించారా? మనం కూడా ఇలాగే చేస్తున్నాం. మనం మార్నింగ్ టిఫిన్ తింటున్నాం, ఆఫ్టర్నూన్ లంచ్. ఈ గ్యాప్లో ఎక్కడ ఆకలేస్తుందేమోనని టీ ఆర్ కాఫీ తాగడమో లేదా ఏదైనా స్నాక్స్ తినడమో చేస్తూ ఉంటాం. లంచ్కి డిన్నర్కి ఉన్న గ్యాప్లో ఈవినింగ్ టైంలో ఏవైనా స్నాక్స్ తినడమో టీ ఆర్ కాఫీ తాగడమో చేస్తూ ఉంటాం. ఇలా మనం ఫుడ్ తింటూనే ఉంటాం. మనం తిన్న ఫుడ్ని మన స్టమక్ రుబ్బుతూనే డైజెస్ట్ చేస్తూనే ఉంటుంది. మీకు తెలుసా, మన స్టమక్ పని కేవలం మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడమే కాదు, దాన్ని అబ్జార్బ్ చేయడం కూడా. ఒకసారి తిన్న ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అవ్వడానికి 6 నుండి 8 గంటల టైం పడుతుంది. అంత టైం గ్యాప్ ఇవ్వకుండా మనం ఫుడ్ తీసుకుంటూనే ఉండడం వల్ల మన స్టమక్ దాన్ని కంప్లీట్గా డైజెస్ట్ చేయకుండానే మ్యాక్సిమం 70% ఆఫ్ ఫుడ్ వేస్ట్ రూపంలో విసర్జించబడుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, నేను చాలా మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, అయినా నా బాడీకి వంట పడడం లేదు, ఏదో ఒక విటమిన్ డెఫిషియన్సీస్ వస్తూనే ఉన్నాయి అని. మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అన్నది మాత్రమే కాదు, ఎంత టైం గ్యాప్ ఇచ్చి తింటున్నాం అనేది కూడా ముఖ్యం. మన యోగా, ఆయుర్వేద సైన్స్ ప్రకారం 20 ఏళ్ళ పైబడిన వారు 2 సార్లు మాత్రమే భోజనం చేయాలి. ఉదయం, సాయంత్రం. అమ్మో, 2 సార్లు మాత్రమేనా, మేము ఉండలేం అనుకుంటున్నారా? అయితే 3 సార్లు తినండి. కానీ ఒక మీల్ నుంచి ఇంకొక మీల్కి కనీసం 3 నుండి 4 గంటల టైం గ్యాప్ ఇవ్వండి. ఈ గ్యాప్లో ఎలాంటి స్నాక్స్ తినకండి. ఇలా చేయడం వల్ల మీరు తీసుకున్న ఫుడ్ కంప్లీట్గా డైజెస్ట్ అయ్యి దాని నుండి న్యూట్రియన్స్ అన్నీ కంప్లీట్గా అబ్జార్బ్ చేయబడతాయి. ఇలా టైం గ్యాప్ ఇవ్వడం వల్ల మన రోగనిరోధక వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అలాగే ఏవైనా క్యాన్సర్ కలిగించే కణాలు మన బాడీలో ఉంటే అవి అణిచివేయబడతాయి. ఇలా టైం